ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళ తమిళనాడు ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ ఆలయాల సందర్శన వ్యక్తిగతమే అని జనసేన చెప్పినప్పటికీ బీజేపీ ప్రణాళికల్లో భాగంగా పవన్ యాత్ర కొనసాగుతుందనే విమర్శలు వచ్చాయి. అయితే ఈ యాత్రతో తనతో పాటు తన కొడుకు అకీరాను తీసుకెళ్లడం ఆసక్తి కలిగిస్తుంది. ఇంతకీ అకీరా తన తండ్రి వెంట ఎందుకు వెళ్తున్నాడు అనే అంశంపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత 2 రోజులుగా పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక యాత్ర కొనసాగిస్తున్నారు. కేరళ తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను ఆయన సందర్శిస్తున్నారు. కేరళ కొచ్చి సమీపంలోని అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి పూజలు చేసిన పవన్ 2వ రోజు యాత్రలో భాగంగా మలై శ్రీ స్వామినాథ స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ తమిళనాడు తంజావూరుకు వెళ్లారు. కుంభకోణం సమీపంలోని స్వామిమలై మురుగన్ స్వామిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కొడుకు అకీరా నందన్ కూడా ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ తనతో పాటు కొడుకు అకీరా నందన్ ను ఆలయాల యాత్రకు తీసుకురావడం వెనుక కారణాలపైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. తిరుమల, ఆ తర్వాత ఇంద్రకీలాద్రి దర్శనానికి తన కుమార్తెలతో వచ్చిన పవన్ ఇప్పుడు ఈ ఆలయాల సందర్శన కోసం కుమారుణ్ణి తీసుకొచ్చారు. అయితే తన రాజకీయ వారసుడిగా అకీరాను ప్రొజెక్ట్ చేసేందుకు ఈ యాత్రలో తనతో పాటు తీసుకెళ్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఇకపై కీలక యాత్రలకు పవన్ కళ్యాణ్ తన కొడుకుని తీసుకుని వెళ్లాలని భావిస్తున్నారట. అందులో భాగంగానే తొలుత ఈ ఆధ్యాత్మిక యాత్రకు అకీరాను తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఇక 4 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రలో కేరళ, తమిళనాడులోని అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్.